మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ నెల 15వ తారీఖుతో 5 పథకాలు పూర్తవుతా ఉన్నాయి. ఒకటే బ్యాలెన్స్ అని చెప్పాను. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న వదిలిన బాణం అని చెప్పి చెల్లిని రాజకీయంగా వాడుకుని ఎలక్షన్ అవగానే చెల్లిని కట్టు బట్టలతో రోడ్డు మీదకి గెంటేసిన వెన్నుపోటుదారుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. తల్లిని గౌరవ అధ్యక్షురాలుగా పార్టీలో అధికారంలోకి వచ్చే వరకు తల్లి ఏడుస్తున్న ఫోటోలు, బైబిల్ చేతితో పట్టుకున్న ఫోటోలు పెట్టుకుని తల్లిని ఊరు వాడ తిప్పి తల్లిని పెద్ద పెద్ద ఫోటోలు వేసి రాజశేఖర రెడ్డి గారి భార్య నా తల్లి అని చెప్పి తిప్పిన మనిషి గెలిచిన తెల్లారి గౌరవ అధ్యక్షురాలు పదవి తీసేసి వాళ్ళ పోస్టర్లో ఫోటో తీసేసి వంచిన వెన్నుపోటుదారుడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయిని గొడ్డలతో నరికి ఎలక్షన్ లో లబ్ధి పొంది ఆ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చంపిస్తే నిరూపించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి, వెన్నుపోటు ముఖ్యమంత్రి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. సొంత రక్తాన్ని కూడా చిందించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వంచనలకు కానీ పరాభవాలకు కానీ కక్ష సాధింపులకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు వంచనని మాట్లాడటం, వెన్నుపోటని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే. జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోకర్లేదు. ప్రజలు చెప్పించిన తీర్పును మనం గౌరవిస్తే చాలు. అంత మంచివాడు, అంత మహాత్ముడైతే 164 సీట్లు ఇచ్చి ఈ ఎన్డీఏ కూటమిని ఎందుకు గెలిపించారు? నిన్ను 151 నుంచి 11 సీట్లకి పరిమితం ఎందుకు చేశారో నువ్వు అడగాల్సింది ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి, మమ్మల్ని కాదు. వంచకుడు, నయవంచకుడు, ఏదన్నా ప్రజల రక్తమాంసాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇది ఏమి చెప్పినా ఆకాశం వైపు తిరిగి ఉమ్మేసుకున్నట్టే అది నీ మీదే పడుతుంది అనేది గుర్తుపెట్టు.